సంకల్పం అంటే ఏంటి? మనం ఏ పూజ చేసినా సరే దేవునికి సంకల్పం చెప్పుకుంటాం. సంకల్పమే మహాబలమని, సంకల్ప సిద్ధి ఉంటేనే ఏ కార్యమైనా జరుగుతుంది అనే విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన సంకల్పం ఎంత గొప్పగా, బలంగా అంటే ఎంత స్ట్రాంగ్‌గా మనం సంకల్పం చెప్తామో మన పని జరగడం అంత త్వరగా పూర్తవుతుందనేది నిజం. అందుకే ప్రతి పూజలో మనకి ముందుగా సంకల్పం చెప్తారు. అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది ఎప్పుడూ నిరంతరం శ్వాస ద్వారా, ఆలోచనల ద్వారా మనల్ని గమనిస్తుండే పరమేశ్వరుడికి ఆ సంకల్పాన్ని చెప్పడమే ఈ సంకల్పం యొక్క ఉద్దేశం. అయితే ఉత్తరం ఎంత బాగా రాసినా చిరునామా సరిగ్గా రాయకపోతే ఏ విధంగా అయితే డెలివరీ అవ్వదో, అలాగే మీరు ఎంత గొప్పగా పూజ చేసినా సరే ఈ సంకల్పం అనేది సరిగా చెప్పకపోతే ఆ పూజ భగవంతుడికి చేరదు అని చెప్తారు. ఇక్కడ సంకల్పంలో మీ గోత్రం, నామం, తల్లిదండ్రుల పేరు, మీరు ఎన్నో సంతానం, ప్రథమ, ద్వితీయ, ఏ సంతానం అనే విషయాలన్నీ కూడా వివరంగా చెప్తారు. అది అంతేకాకుండా మీరు సంకల్పంలోనే కోరిక కూడా చెప్పుకోమని చాలామంది మనం పూజ చేసే సమయంలో అడుగుతారు. ఆ విషయాలన్నీ కూడా మనం సంకల్ప సమయంలోనే చెప్పుకుంటాం. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.